డిఆర్ కాలనీ కావూరి హిల్స్ సొసైటీ అందరికీ కూడా మొత్తం మీద 204 నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లో ఖచ్చితంగా మీరు ఖాళీ చేయాలి, లేని పక్షాన మేము డిమాలిష్ చేస్తామంటూ నోటీసులు ఇచ్చారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు కూడా ఎక్కడ కూడా అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా సరే సీఎంకి సంబంధించిన వ్యక్తులైనా సరే ఎవరైనా సరే అమ్మాయిల పట్ల అసభ్యంగా మాట్లాడిన అమ్మాయిల పట్ల ఇట్లా దాడిలోకి వచ్చిన అది సమంజసం కాదు, అది కరెక్ట్ కాదని తెలియజేస్తూ కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి ఏకంగా నోటీసులు జారీ కావడం అనే చర్చనీయాంశం అవుతోంది. దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి తిరుపతి రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కావచ్చు, ఆఫీస్ కార్యాలయం రెండు కూడా FTL పరిధిలోనే ఉన్నాయి. అయితే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికనే కాకుండా సుమారుగా 204 ఇండ్లకు కూడా భవనాలకు కూడా ఈ రకంగా FTL బఫర్ జోన్ ఉన్నటువంటి అన్నిటి కూడా పూర్తిగా అధికారులు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేయడమే కాకుండా 30 రోజుల గడువును కూడా విధించారు. ఈ 30 రోజుల్లోగా మీ అంతటా మీరే గనక మీ యొక్క తప్పును అంకరించి కూల్చివేత ప్రక్రియ కానీ ప్రత్యామ్నాయ మార్గం కానీ వివరణ కానీ ఇవ్వకపోయినట్లయితే డెఫినెట్గా ఈ యొక్క భవనాలని కూల్చివేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎలాగైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరుడికి సంబంధించినటువంటి ఆ ఇల్లు ఏదైతే అద్దెకుంటున్నటువంటి ఇల్లు ఉందో అది FTL పరిధిలో ఉంది కాబట్టి దాన్ని కూల్చివేస్తారా లేదా అంటూ కూడా చాలా మంది నెటిజన్స్ రేవంత్ రెడ్డికి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏకంగా నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్లో నా కుటుంబీకులకు కానీ నా బంధువులకు కానీ ఈ రకంగా ఆక్రమణలు కనుక ఉంటే అది నిరూపిస్తే గనక కూల్చివేస్తాను, ఎవరిని కూడా చూడను, పార్టీలకు అతీతంగా హైడ్రా వ్యవహరిస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దుర్గం చెరువు ఆ FTL బఫర్ జోన్కి సంబంధించి. సో ఇదంతా కూడా దుర్గం చెరువు. ఈ దుర్గం చెరువు సుమారుగా 100 ఎకరాలకు పైబడిగా ఉంది. ప్రస్తుతం ఇటీవల కాలంలో సర్వే చేసినప్పుడు కేవలం 84 ఎకరాలు మాత్రమే ఉంది. 16 ఎకరాలు అన్యక్రాంతమైంది. ఒకసారి మీకు చూపిస్తే కనుక ఈ ఫస్ట్ లైన్ ఏదైతే కనబడుతోందో ఇదంతా కూడా FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ ఫస్ట్ లైన్ కనిపించేదంతా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే పూర్తిగా గనక చెరువు నిండితే ఈ చెరువు గనక పూర్తిగా నిండితే ఇక్కడ వరకు కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉందట. ఎగ్జాక్ట్ ఇది ప్రూవ్ అయింది కూడా. 2000 సంవత్సరంలో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకి ఒకసారి పెద్ద భారీ వర్షం పడ్డప్పుడు ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు నమోదైందట. అప్పుడు సుమారుగా 9 కాలనీలు నీట మునిగినప్పుడు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అప్పుడు వచ్చి ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ధారించారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఒకవేళ కనుక చెరువు పూర్తి స్థాయి సామర్థ్యం కనుక నిండితే ఆ నీరు ఎక్కడి వరకు చేరుతుందనేది అంచనా ప్రకారంగా FTLని రూపొందిస్తూ ఉంటారు. FTL వరకు ఈ దుర్గం చెరువు మొత్తం కూడా సుమారుగా FTL బఫర్ జోన్ అన్ని కలిపి 100 ఎకరాల పైబడినట్టుగా తెలుస్తోంది. దాంట్లో ప్రస్తుతానికి కేవలం 84 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. అంటే సుమారుగా 20 ఎకరాల వరకు కూడా పూర్తిగా అన్యక్రాంతం అయిపోయింది. సో ఇక్కడ మీకు మార్కింగ్ కనబడుతుంది కనుక ఇక రెడ్ కలర్ మార్కింగ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా, మార్కింగ్ చేస్తానన్నది. సో ఈ మార్కింగ్ చూపిస్తే కనుక ఇక్కడ మార్కింగ్లో కనబడుతున్నటువంటి ఇల్లు ఇక్కడ మార్కింగ్లో కనబడుతున్నటువంటి ఈ మార్క్లో ఉంది తిరుపతి రెడ్డి అంటే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఆయన అద్దెకి ఉన్నటువంటి ఆ ఇల్లు కావచ్చు కార్యాలయం. సో ఇదంతా FTL. ఫస్ట్ మీకు కనబడుతుందంతా కూడా FTL. ఈ బౌండరీ మొత్తం కూడా FTL. ఆ తర్వాత ఇదేదైతే కనబడుతుంది ఈ లైన్ అంతా కూడా బఫర్ జోన్. సో పూర్తిగా బఫర్ జోన్ FTL మొత్తం కూడా కలిపి ఇదంతా కూడా 100 ఎకరాలకు పైబడిగా ఉందట. సో 100 ఎకరాలకు పైబడినటువంటి ఆ FTL బఫర్ జోన్ పూర్తిగా కూడా ప్రస్తుతానికి కేవలం 84 ఎకరాలే ఉంది. ఇక్కడ సామాన్య ప్రజలు ఎవరు కూడా ఉండరు. పూర్తిగా కూడా 204 భవనాలకు ఏవైతే FTL పరిధినటువంటి భవనాలకి F అనే మార్కింగ్ ఇచ్చి నోటీసులు జారీ చేశారు. బఫర్ జోన్ ఉన్నటువంటి ఆ ఇండ్లకి BRA ఆ ఇంటి పైన మార్కింగ్ చేసి వారికి నోటీసులు జారీ చేశారు. ఇక్కడ ఎవరు కూడా సామాన్య మనితర జనం ఉండే అవకాశం లేదు. పూర్తిగా ఇవన్నీ కూడా విలాసవంతమైనటువంటి లగ్జీరియస్ భవనాలు, ఒక్కొక్కటి 2-3 అంతస్తుల చాలా విశాలవంతమైన భవనాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అక్కడ విశ్రాంతి అధికారులు కావచ్చు, IAS, IPS, IRS సంబంధించిన అధికారులు, రాజకీయ సినీ ప్రముఖుల యొక్క భవనాలు ఇవన్నీ కూడా రాజకీయ సినీ ప్రముఖుల యొక్క భవనాలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కాదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, ఇద్దరు కూడా చెప్తున్న మాట ఏంటంటే మేము సామాన్యుల జోలికి వెళ్ళడం లేదు, మేము పూర్తిగా కూడా అక్రమార్కులు ఎవరైతే ధనార్జనమే ధ్యేయంగా కమర్షియల్గా కావచ్చు ఈ భూమిని కబ్జా చేసి ఎవరైతే బడాబాబులు ఉంటారో వారిని మాత్రమే అక్కడ నిర్మాణాలు కూల్చివేస్తామంటగా చాలా కార్యకాండిగా చెప్తున్నారు. మరి ఈ పరిధిలో ఉన్నవన్నీ కూడా సుమారుగా కావూరి హిల్స్ కావచ్చు,
ఆ తర్వాత నెక్టార్ కాలనీ కావచ్చు, డాక్టర్స్ కాలనీ కావచ్చు, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఉన్నటువంటి ఇల్లు అమర్ సొసైటీ కావచ్చు, ఇవన్నీ కూడా బడా బాబుల ఇండ్లే. ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయి. 204 భవనాలు, అంటే 1-2 కాదు, 204 భవనాలు, చాలా విలాసవంతమైనటువంటి భవనాలన్నీ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నిన్న నోటీసులు జారీ అయ్యాయి. 30 రోజులు గడువు అవుతుంది. అంటే సుమారుగా సెప్టెంబర్ 28 వరకు కూడా గడువు అయితే ఉంది. ఈ సెప్టెంబర్ 28 లోపు కనుక తమకు తాముగానే వివరణ ఇవ్వడమా, లేదంటే స్వయంగా వారు ఆ యొక్క తప్పును అంగీకరించి కూలగొట్టడమా, ఇవి చేయకపోతే నెక్స్ట్ రంగంలోకి హైడ్రా దిగుతుంది. హైడ్రా వచ్చేసి ఈ యొక్క భవనాలను కూల్చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ భవనాల మీద, ఇది నేరుగా ఆ భవనాలకు సంబంధించిన అంశం. ఇక్కడ ఎఫ్ అని గుర్తు కనబడుతోంది. ఈ ఎఫ్ అని మార్క్ చేసినవన్నీ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నట్టుగా, అంటే ఒకవేళ కనుక ఆ చెరువు పూర్తి సామర్థ్యం కనుక నిండితే అక్కడికి నీరు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఇద్దరు కూడా నిర్ధారించినటువంటి ఎఫ్టీఎల్ జోన్ ఇది. ఈ ఎఫ్టీఎల్ లెవెల్లోనే ఈ నీళ్లు నిర్మాణం అయింది. అందుకు గాను ఇక్కడ ఎఫ్ అనే ఒక అక్షరాన్ని రాశారు. వారికి నోటీసు కూడా జారీ చేశారు. సో ఈ రకంగానే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. మరి 30 అంటే ఆయన స్వయంగా నిర్మాణం కాదది, ఆయన రెంట్కున్నట్టుగా చెప్తున్నారు. ఆయన రెంట్కున్నటువంటి నిర్మాణం అది. సో ఇల్లు ఆ తర్వాత ఆఫీస్ రెండు కూడా అక్కడే ఉన్నాయి. ఆయన నిర్మాణం కాదు, అది సొంత నిర్మాణం అయితే కాదంటగా అక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి సోదరుడు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఏదేమైనా కూడా ప్రస్తుతం ఆయన ఉంటున్నాడు కాబట్టి అన్నిని కూల్ చేస్తారా, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కాబట్టి ఎగ్జెంప్షన్ ఉంటుందా? ఈ రకంగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మీరు ఏదైతే నిన్న సవాల్ చేశారో, చిట్చాట్లో మీడియాతో మాట్లాడినట్టుగా మీరు సవాల్ చేశారో, ఇప్పుడు మీ యొక్క అక్రమ భవనం అంటూ కూడా ప్రూవ్ అయింది కాబట్టి, ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి అందులో ఉంటున్నాడు కాబట్టి దాన్ని కూల్చివేయండి మొదటగా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ కావూరి హిల్స్, డాక్టర్స్ కాలనీ, నెక్టార్ కాలనీ, అమర్ సొసైటీ 4 కాలనీలు ఉన్నాయి. ఈ 4 కాలనీల పరిధిలో 204 భవనాలు కూడా ఉన్నాయి. ఆ భవనాలన్నింటికి నోటీసులు జారీ అయ్యి దాంట్లో ప్రముఖంగా ఇక్కడ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటి ఆ భవనానికి కూడా ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. మరొక ప్రముఖ మీడియా సంస్థ కూడా ఆ బఫర్ జోన్లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు కాబట్టి నోటీసులు కూడా జారీ చేసినట్టు చూస్తున్నాం. మరి ఈ దుర్గం చెరువుని, అన్యక్రాంతమైనటువంటి దుర్గం చెరువుని తిరిగి పునరుస్థానానికి తీసుకువస్తారా, పూర్వ వైభవం తీసుకొస్తారనే ప్రశ్న. ఇక దుర్గం చెరువు చుట్టూరా మాదాపూర్ హైటెక్స్ ఇట్లాంటి ప్రముఖ చాలా కమర్షియల్ బేస్డ్ ఏరియాస్ ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రముఖమైనటువంటి, అంటే అత్యధిక రేటు కలిగినటువంటి విలువైన భూములు కూడా ఇక్కడే ఉన్నాయి. చాలా ప్రైమ్ ఏరియాలు ఇవన్నీ కూడా. సో దుర్గం చెరువు చుట్టూరా కూడా ఇవే భవనాలు ఉన్నాయి. కొన్ని చోట్ల అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో వీటన్ని కూల్ చేస్తారా అధికారులు అనేది ఒక ప్రశ్న. లేదంటే రేవంత్ రెడ్డి సోదరుడు స్వయంగా ఇక్కడ ఉంటారు కాబట్టి ఎగ్జామ్షన్ ఇస్తారా? ఈ రకంగా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడే ఆర్టీవీ కూడా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో దృశ్యాలకు సంబంధించి కూడా అక్కడ చూపించే ప్రయత్నం చేసినప్పుడు మీడియా మీద కూడా అక్కడ కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు కావచ్చు, దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆర్టీవీకి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆ వాస్తవాలను చూపించే ప్రయత్నం చేస్తుందో, వాస్తవాలకు సంబంధించి చూపిస్తున్నటువంటి నేపథ్యంలోనే మా కెమెరా పర్సన్ మీద, మా ప్రతినిధి మీద కూడా దాడి జరిగింది. కొంత వారు దురుసుగానే ప్రవర్తించారు. అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తి స్థాయి సమాచారం ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు జారీ చేశారు. మాదాపూర్లో దుర్గం చెరువు ఉంటుంది. ఆ చెరువు చుట్టూ కూడా వేలాది భవనాలు ఉన్నాయి. విలాసవంతమైన లగ్జరీస్ భవనాలు అయితే ఉన్నాయి. సుమారు 160 ఎకర్స్ చెరువులో ఉన్న ఏదైతే ఉందో పూర్తిగా కూడా దాంట్లో సగానికి సగము మొత్తం అక్రమం చేశారు. దానికి గత ప్రభుత్వం జిహెచ్ఎంసీ వాళ్ళు అనుమతి ఇచ్చారు. దాని మధ్యలో కూడా సుమారు అక్రమంగా కట్టుకున్నారు. కన్స్ట్రక్షన్ అంతా కూడా అన్ఆథరైజ్డ్. ఇప్పుడు దుర్గం చెరువు పరిస్థితి అయితే కాలుష్యంతో మొత్తం దయనీయంగా పరిస్థితి అయితే అయిందని కూడా తెలుస్తుంది. ఒకవైపు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవకతవకాలు చాలా జరిగాయి. ఈ క్రమంలో ఎన్డీఎల్ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ల్యాండ్స్లో సుమారుగా 204 ఇళ్లకు ఈ ఇయర్ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ఎన్టీఎల్ ఏదైతే బఫర్ జోన్కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో, ఎఫ్టీఎల్ సంబంధించిన ల్యాండ్స్కు మనం ఇక్కడ సింబల్స్ చూస్తున్నట్టయితే ఇంటింటికి సింబల్స్ ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకాలలో ఇప్పుడు అధికారులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గం చెరువు పైన చుట్టుపక్కల ఉంది సుమారుగా 160 ఎకర్స్ ఉంటే దాంట్లో పూర్తిగా కూడా సగానికి సగంకి బిల్డింగ్స్, విల్లాస్ ఇవంతా కూడా ఆక్రమంగా కట్టుకున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. సిక్కం ఏదైతే ఉందో 90 ఎకరాల వరకు జిహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చాయి. మొత్తం మీద కూడా
160 ఎకర్స్లో 90 ఎకర్స్ అక్రమంగా నిర్మాణించారు. ఏదైతే మొత్తం మీద కూడా కబ్జాలతో కాలుష్యంతో దుర్గం చెరువు అయితే చాలా దయనీయంగా పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే గత ప్రభుత్వంలో అవకతవకలు చాలా జరిగాయి. ఈ క్రమంలో NDL మరియు బఫర్ జోన్స్లో ఉన్న అన్ని ఏప్రిల్ అయితే నోటీసులు అయితే జారీ చేశారు. మనం చూస్తున్నట్టయితే NTLలో F అని, బఫర్ జోన్ అయితే F అని పెట్టారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే NTLకి సంబంధించినది F అని పెట్టడం అయితే జరిగింది. ఒకవైపు మనం చూసుకుంటున్నట్టయితే సుమారుగా 204 ఇళ్లలో బఫర్ జోన్కి FTL ఏదైతే ఉందో దానికి F అని ఇక్కడ సింబల్స్ పెట్టడం మనం క్లియర్గా చూడొచ్చు. కూడా NTLకి సంబంధించింది అయితే B అని పెట్టారు. మొత్తం మీద కూడా మనము ఇది ఖచ్చితంగా 30 రోజుల గడువు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకవైపు ఏదైతే మనకు కనిపిస్తుందో విజువల్స్లో కూడా మనం చూడొచ్చు, ఇల్లులంతా కూడా అక్రమంగా కబ్జా చేశారంటూ ప్రభుత్వం నోటీసులు ఏప్రిల్కి జారీ చేయడం అయితే జరిగింది. 30 రోజుల గడువు ఇచ్చాము, కానీ ఇప్పటికీ కూడా అది ఇంకా గత ఏప్రిల్లో నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఒక్కసారి రెవెన్యూ సర్కార్ వాళ్ళు 30 రోజులు మీకు గడువు ఇస్తున్నాము, ఆ తర్వాత మేము మొత్తం పూర్తిగా డిమాలిష్ చేస్తామని అంటున్నారు. ఒకవైపు మనం చూసుకుంటున్నట్టయితే ఇల్లులంతా కూడా ల్యాండ్కి సంబంధించి ఏదైతే 160 ఎకర్స్కి సంబంధించిన దుర్గం చెరువులో సుమారుగా 90 ఎకరాలు మటుకు GHMC పర్మిషన్లు, అంటే గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగినప్పుడు పర్మిషన్ తీసుకొని మరి ఇదంతా చేశారంటూ పూర్తిగా మనకి తెలుస్తూ ఉంది. ఒకవైపు మనం విజువల్స్లో చూస్తున్నట్టే ఇల్లులంతా కూడా చాలా లగ్జరీస్గా సుమారుగా ల్యాండ్తో కలిపి కూడా కోట్ల రూపాయలు ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, చాలా లగ్జరీస్గా కట్టుకున్నారు. ఒకసారి మనం చూస్తున్నట్టయితే కూడా పూర్తిగా ఇల్లులు కూడా చూడొచ్చు. మనం ఇక్కడ మనకి ఎమ్మెల్యే ఆఫీస్ కూడా కనిపిస్తుంది, మనం ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో, అదేవిధంగా ఎవరైతే సీఎం సోదరు తిరుపతి రెడ్డి ఉన్నారో అతని ఇల్లు కూడా ఇక్కడనే ఉంది. అతనికి కూడా నోటీసులు జారీ చేశారు. గతంలో మాత్రం ఇక్కడ లక్ష్మీ మంచు ఉండే అంటూ కూడా సమాచారం వస్తుంది. ఏదైతే లక్ష్మీ మంచు లీజ్కి తీసుకుంది, ఇల్లులన్నీ కూడా అక్రమంగా కట్టుకుంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు GHMC సుమారుగా 90 ఎకరాల వరకు పర్మిషన్లు ఇచ్చారు. ఇదంతా కూడా ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేస్తుందంటూ పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు మనం చూసుకున్నట్టయితే తిరుపతి రెడ్డికి సంబంధించిన పోర్డింగ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నారో అతని ఇంటి ముందే అయితే ఉన్నాం. దీనికి కూడా ఏదైతే అతని ఇంటికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేశారు. ఒకసారి చూస్తున్నట్టయితే మనకి తిరుపతికి రెడ్డి సంబంధించిన ఇక్కడ పోర్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంటి కూడా బఫర్ జోన్లో ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ Fకి అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ సింబల్స్ పూర్తిగా ప్రభుత్వం F అని పెట్టడం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. చాలా క్లియర్గా ఇంటింటికి వీళ్ళు మార్కింగ్ చేసి మరి వెళ్ళారని కూడా తెలుస్తుంది. మనం ఇంతకుముందు విజువల్స్లో చూస్తున్నట్టయితే అక్కడ F అని పెట్టాడు. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఇంటి ముందు అయితే కనిపిస్తున్నాం. NTL ల్యాండ్కి కూడా B అని దాని మీద రాయడం కూడా జరిగింది. ఒకవైపు చూసుకుంటున్నట్టయితే ఇదంతా కూడా బఫర్ జోన్ మరి ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు కూడా ఉంది అంటూ సమాచారం అయితే వస్తుంది. NTL ల్యాండ్ కూడా ఉంది. ఒకవైపు ఇదంతా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ 204 ఇళ్ళకంటే ప్రధానంగా 204 ఇల్లులు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల దుర్గం చెరువుకి సంబంధించిన చుట్టుపక్కల ఇల్లులందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. 30 రోజుల గడువు కూడా ఇచ్చారని కూడా సమాచారం వస్తుంది. 30 రోజులు గడువు ఇచ్చిన తర్వాత కూడా బంద్ చేస్తావేంటి? మరి ఎందుకు బంద్ చేస్తున్నా కెమెరా? పరిగెత్తుకుంటే ఎందుకు వస్తున్నారు అట్లా? ఎక్కడ తీయాలి? ఒక్క నిమిషం ఆగండి. పరిగెత్తుకుంటూ వచ్చి మీరు కెమెరా బంద్ చేస్తున్నారు ఎందుకు? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు బంద్ చేస్తున్నారు? ఆఫీస్ ముందు తీయడం ఏంటన్నా? ఇదంతా కూడా FTL ల్యాండ్ అని తెలిసింది. ఆ తర్వాత కాదు, ఒక్క నిమిషం మీరు ఆపనికి లేదు మీడియాని, మీరు ఆపనికి లేదు మీడియాని, మీరు అలా ఆపనికి లేదని చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మనం ఇక్కడ చూడొచ్చు కూడా, వీళ్ళు చూడండి ఎంత మీడియా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఒక్కసారి కెమెరా ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? మీరు కెమెరా ఆఫ్ చేయొద్దు. మీరు చెప్పండి, మాట్లాడండి, సామరస్యంగా మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి, కానీ ఇలా దాడి చేయకండి, దాడి చేయకండి, దాడి చేయకండి, దాడి చేయకండి. ఎందుకు 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 దాడి చేస్తున్నా? ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, మీడియా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? మీడియా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? మీరు ఆపకండి. లైవ్ లో ఉంది, అలా చేయకండి. మీరు కెమెరాలో కనిపిస్తారు, లైవ్ లో కనిపిస్తున్నారు, మీరు లైవ్ లో కనిపిస్తున్నారు, లైవ్ లో కనిపిస్తున్నారు. మీరు జరగండి. మరి ఎందుకు దనదన వచ్చి మీరు మీడియా కెమెరా చెప్పండి. సరే వదిలేండి, ఇటు వచ్చేసేయండి. మరి ఇటు వచ్చేసేయండి, మరి ఇటు వచ్చేసేయండి. మేము అటు వస్తాం, మీరు ఇటు వచ్చేయండి. మీరు ఫస్ట్ ఇటు వచ్చేయండి, కెమెరా నుంచి జరగండి.
మీరు కెమెరా నుంచి జరుగుతా నేను మా ఆఫీస్ దగ్గర తీయొద్దు మేడం. సరే నేను తీయను, మీరు కెమెరా నుంచి అంత దూరం వెళ్ళండి, నేను అటు వెళ్ళిపోతాను. అక్కడ వెళ్ళమంటున్నాం. నేను మీకు మళ్ళీ అర్థమైతలే, మీరు అందరు అక్కడ వస్తే నేను అటు వెళ్తాను. కెమెరా నుంచి వచ్చేసేయండి, కెమెరా నుంచి వచ్చేయండి. అంటే చూడొచ్చు కూడా కెమెరా ముందు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జర్నలిస్టుల పైన కూడా చెప్పాలి అంటే ఉమెన్ జర్నలిస్టుల పైన